60 ఏళ్లు రాచి రంపాన పెట్టి రైతాంగాన్ని రైతుల రక్తం దాగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులకు కిరీటం పెడతామని చెప్పి కల్లబొల్లి కబుర్లు చెప్పి 34 హామీలు ఇచ్చినారు. ఒకటి కాదు రెండు కాదు, రైతు డిక్లరేషన్లో 34 హామీలు ఇచ్చినారు. డిక్లరేషన్లు పట్టుకున్నారు, గ్యారంటీ కార్డులు పట్టుకున్నారు, బాండ్ పేపర్లు రాసినారు, గడప గడపకు పోయినారు. మరి తీయటి పుల్లటి మాటలు చెప్పి ఓట్లయితే దుబ్బినారు. వీళ్ళకు ప్రజలకు కూడా మన రైతులకు కూడా వీళ్ళ జాతకాలు తెలుసు, వీళ్ళ గోత్రాలు తెలుసు, వీళ్ళ పుట్టుపూర్వోత్తరాలు అన్నీ తెలుసు తెలంగాణకు. కానీ ఎందుకో మరి నమ్మి ఎన్నికల్లో ఓటైతే వేసింది. మరి ఇవాళ ఏమైంది పరిస్థితి? 100 రోజుల్లో అన్నీ చేస్తామని చెప్పిండ్రు. బుద్ధిమంతులు అనుకొని చెప్పి మీరేమో సద్దులు కట్టిండ్రు, వాళ్ళేమో గద్ద మీద కూర్చున్నారు. 100 రోజులు పోయినాయి, ఇవాళ 900 రోజులు దగ్గరకు వచ్చింది, 2.5 ఏళ్ళు అయిపోయింది. ఏమైందిరా అయ్యా రైతు డిక్లరేషన్ అంటే? ఇవాళ ఊ లేదు, ఉప్పురాయి లేదు, ఎక్కడ సడి లేదు, సప్పుడు లేదు. ఎన్నికలకు ముందేమో వరాల వాన కురిపించిండ్రు, ఇవాళ మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్టే మాట్లాడిన ఒక్క మాట లేదు.